ఈ వీడియోలో మనము 2018 సంవత్సరంలో జరిగినటువంటి డిఎస్సి లేదా టిఆర్టి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్లో అడిగినటువంటి ప్రశ్నలను ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. సో ఒకసారి ఆ ప్రశ్నలను చూద్దాము. మొదట జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఒకసారి ఆ ప్రశ్నలను చూస్తే అసలు ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అనేటువంటి వాటిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఒకటో ప్రశ్న, ఇటీవల మరణించిన వింబుల్డన్ మాజీ ఛాంపియన్ జానా నోవాట్నా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ చెక్ రిపబ్లిక్. 2017 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షక దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ కేరింగ్ ఫర్ ఆల్ లైఫ్ అండర్ ద సన్. నెక్స్ట్, కింది వాటిలో ఏ సదస్సు ఎక్కడ జరిగిందో జతపరచండి. ఏకు 4 ఆసియన్ సదస్సు 2017 జరిగినటువంటి ప్రదేశం ఫిలిప్పైన్స్. బి 3 బ్రిక్స్ సదస్సు 2017 చైనా. సి 2 G20 సదస్సు 2017 2 జర్మనీ. RCEP 2017 భారతదేశం. నెక్స్ట్, కింది అంశాలను పరిగణించండి. ఇక్కడ చూడండి. ఏ, ఇటీవల అంతర్జాతీయ న్యాయ సంస్థ సభ్యత్వం నుండి అమెరికా బయటికి వచ్చింది. బి, ఐక్యరాజ్య విద్యా సాంస్కృతిక సంస్థ యునెస్కో సభ్యత్వం నుండి బురుండి బయటికి వచ్చింది. వీటిలో సరైన జవాబు ఏది అని అడగడం జరిగింది. సో సరైన జవాబు వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా అవి సరి అయిన జవాబులు కాదు. సో ఈ విధంగా అడుగుతున్నాడు. తర్వాత 5వ ప్రశ్న, కింది అంశాలను పరిశీలించండి. SAM సామ్ అనే రోబో సౌదీ అరేబియా దేశ పౌరసత్వం పొందిన మొట్టమొదటి రోబో. బి, సోఫియా అనే రోబో మొట్టమొదటి రాజకీయ రోబో. వీటిలో సరైన జవాబు ఏది? ఏ మరియు బి రెండు కూడా సరైన జవాబులు కాదు అంట. సో కామన్గా మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి రైట్ ఉంటేనే ఇస్తాడనే ఉద్దేశంతో ముందుకెళ్తాం. కానీ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటిదంటే రెండు తప్పున్నాయి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6వ ప్రశ్న, అంతర్జాతీయ శ్రామిక సంస్థ కు సంబంధించి 2 ప్రధాన సదస్సులను పరిగణించండి. ఏ, హింసకు వ్యతిరేకంగా చేసిన ఒడంబడికను భారతదేశం ఆమోదించింది. బి, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన ఒడంబడికను భారతదేశం సరిదిద్దింది. సో ఇక్కడ ఆన్సర్ ఏ, హింసకు వ్యతిరేకంగా చేసిన ఒడంబడికను భారతదేశం ఆమోదించింది. తర్వాత 7వ ప్రశ్న, సంప్రీతి 7 పేరిట మొదలైన భారత్ బంగ్లాదేశ్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆన్సర్ మేఘాలయ, మిజోరం. 2017 ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ భారత జట్టు బంగారు పతకాన్ని సాధించింది. గతంలో భారత జట్టు ఏ సంవత్సరంలో ఈ పతకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ 2004. 9వ ప్రశ్న, భారతదేశంలోని తొలి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ గోవా. 10వ ప్రశ్న, దేశంలోని 7 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వొచ్చా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని జాతీయ మైనారిటీ కమిటీ నియమించింది? ఆన్సర్ జార్జి కురియన్ కమిటీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. ఇప్పుడు మీరు చూస్తున్నది 2018 స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ పేపర్. సో ఆ పేపర్ని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. 11వ ప్రశ్న, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఉత్తరప్రదేశ్.
12వ ప్రశ్న, భారతదేశంలోని ఏ నగరం తొలిసారిగా సొంతంగా ఒక లోగోను రూపొందించుకుంది? ఆన్సర్ బెంగళూరు. 13వ ప్రశ్న, టూరిజం ఆస్ట్రేలియాకు మొదటి భారత మహిళా రాయబారిగా నియమితురాలైన బాలీవుడ్ నటి ఎవరు? ఆన్సర్ పరిణితి చోప్రా. 14వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే ఓబీసీ అభ్యర్థుల క్రిమి లేయర్ పరిమితిని భారత ప్రభుత్వం ఎంతకు రూపాయలలో పెంచింది? ఆన్సర్ 8 లక్షలు. 15వ ప్రశ్న, జాతీయ రహదారుల్లో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు సులువు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ సంస్థ రూపొందించిన ప్రత్యేకమైన యాప్ ఏమిటి? ఆన్సర్ మై ఫాస్టాగ్. 16వ ప్రశ్న, భారతదేశం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడిగా పేరొందిన లాల్జీ సింగ్ ఇటీవల మరణించారు. ఆయన ఏ ప్రతిష్టాత్మక సంస్థకు డైరెక్టర్గా ఉండేవాడు? 1 సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే సంస్థకు. 17వ ప్రశ్న, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఆన్సర్ జనహిత. 18వ ప్రశ్న, కింది అంశాలను పరిగణించండి. ఏ, హైదరాబాద్లో శాసనసభ భవనం ముందున్న అమరవీరుల స్మారక స్తూపం శిల్పకారుడు ఏలే లక్ష్మణ్. బి, ఆర్ట్ లవర్స్ అను సంస్థను బి నరసింహరావు అను తెలంగాణ చిత్రకారుడు స్థాపించాడు. సి, బైరోజు వెంకటరమణాచారి అను నిర్మల కళాకారుడు తెలంగాణ తల్లి శిల్పాన్ని కొయ్య బొమ్మలతో రూపకల్పన చేశాడు. సరైన సమాధానం బి, సి. 19వ ప్రశ్న, సింగరేణి బొగ్గు తవ్వి తీయడం కోసం 1886లో ఏర్పాటైన కంపెనీ ఏది? ఆన్సర్ హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ. 20వ ప్రశ్న, పశ్చిమ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా పాలించిన వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ బోధన్. భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరి ఈ కమిటీ సిఫారసు చేసింది. ఆన్సర్ కొఠారి. 22వ ప్రశ్న, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఏ, ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట. బి, సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట. సి, వృత్తి సామర్థ్యమును పెంపొందించుట. డి, ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతం చేయుట. ఆన్సర్ ఏ మరియు బి. ఏ, ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట. బి, సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట. ఈ క్రింది వాటిని జతపరచండి. 1952, 53. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2. ఏ 4. 1952, 53 మొదలియార్ కమిషన్. బి 1. 1964, 66 కొఠారి కమిషన్. సి 5. 1957, 59 స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. డి 2. 1968 జాతీయ విద్యా విధానం. 24వ ప్రశ్న, ఈ దిగువ జతలను పరిశీలించండి. ఆన్సర్ 2. ఏ 5 వృత్తి నైపుణ్యం వడ్రంగి పని. బి 3 జ్ఞానాత్మక నైపుణ్యం మంచి ప్రవర్తన. సి 1 సాంఘిక నైపుణ్యం జట్టు ఒత్తిడిని నుండి అధిగమించుట.
డి భావోద్వేగముల సర్దుబాటు నైపుణ్యం. డికి ఆన్సర్ 2 సహానుభూతి. 25వ ప్రశ్న మీరు గమనించినట్లయితే పేపర్ యొక్క టఫ్నెస్ను పెంచడం కోసం ఆప్షన్స్తో పాటు వాటికి మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి క్వశ్చన్ను జాగ్రత్తగా చదివి మీ యొక్క సమాధానాలను నింపగలరు. ఈ దిగువ నీయబడిన విద్యకు సంబంధించిన జోక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఆన్సర్ CADEB. 26వ ప్రశ్న విద్యార్థుల ప్రతిభను అంచనా వేయుటకు సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి వాటిని పరిశీలించండి. ఆన్సర్ A, ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక, రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్కు ఉపయోగించవచ్చు. సి 3వ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకన కూడా రిపోర్టు కార్డులో ఒక భాగము కావచ్చు. 27వ ప్రశ్న ఉపాధ్యాయ విద్యకు సంబంధించి NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 చేసిన సూచనలను పరిశీలించండి. సో ఇక్కడ ఆన్సర్ 2 అంటే AC. ఆ సూచనలు ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. సి వచ్చేసి ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితోబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసే అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. 28వ ప్రశ్న చెవిటి వారి కొరకు చేతి వేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకొనుట తొలి భాషాంతరమును రూపొందించిన వాడు. ఆన్సర్ జాన్ మరెగాస్వర్డ్ ఇంటర్డ్. 29వ ప్రశ్న ఈ దిగువ జతలను పరిశీలించండి. ఆన్సర్ 3. A డిస్గ్రాఫియా చేతిరాత వైకల్యము. సి డిస్లెక్సియా పఠన వైకల్యము. ఈ దిగువ జతలను పరిశీలించండి. ఆన్సర్ 4. ఏకు 2 శాంతి సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు. B3 నీతులు వ్యక్తిగత సిద్ధాంతములను సూచించును. C1 మధుర స్వరం ఎడల గౌరవం శ్రద్ధ సౌందర్య సంబంధమైన విలువలు. 31వ ప్రశ్న ఈ దిగువ వివరణలను పరిశీలించండి. ఆన్సర్ వచ్చేసి BC కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలువగల ఆర్థిక భాగస్వామ్యం. సి ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్యా సర్వశిక్ష అభియాన్కు చెందిన ప్రధాన అంశాలకు సంబంధించినది. 32వ ప్రశ్న తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలు వికాసం చెందిందే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు? ఆన్సర్ జాండ్యూయ్. 33వ ప్రశ్న ఆధునికీకరణ ప్రక్రియను వేగపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది. ఆన్సర్ కొఠారి కమిషన్. 34వ ప్రశ్న 1910వ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. 35వ ప్రశ్న RTE చట్టం 2009 చాప్టర్ 4 సెక్షన్ 29 ఈ అంశాలను ప్రస్తావించింది. ఏంటి అవి?
ఒకటి కరికులం మరియు మూల్యాంకన విధానం. 36వ ప్రశ్న, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు గల కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఆన్సర్, ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ. ఈ క్రింది వాటిలో ఏది ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యం కాదు? ఆన్సర్, ప్రతి మండల కేంద్రంలో మాదిరి పాఠశాలను ఏర్పాటు చేయటం అనేటువంటిది ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యం కాదు. 38వ ప్రశ్న, క్రోమోజోములు అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యమును ఇలా పిలుస్తారు? ఆన్సర్, డౌన్ సిండ్రోమ్. 39వ ప్రశ్న, సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది. కేప్ కమిటీ. 40వ ప్రశ్న, జాతీయ సార్వత్రిక పాఠశాలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? ఆన్సర్, 1989. 41వ ప్రశ్న, సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసే విషపూరితమైన పదార్థాలను తొలగించే ప్రక్రియ? ఆన్సర్, బయోరెమిడియేషన్. 42వ ప్రశ్న, కణజాల వర్ధనంలో అవయవోత్పత్తి ఉపయోగించే హార్మోన్ల జత? ఆన్సర్, ఆక్సిన్లు, సైటోకైనిన్లు. 43వ ప్రశ్న, జన్యు పదార్థంగా పనిచేయు అణువు యొక్క లక్షణం కానిది? ఆన్సర్, ఇవి రసాయనికంగా నిర్మాణాత్మకంగా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. 44వ ప్రశ్న, బఠానీ మొక్కల్లో మొండల్ చే అధ్యయనం చేయబడిన సరైన బహిర్గత లక్షణాలు గల జత? ఆన్సర్, ఆకుపచ్చ ఫలం, పసుపు రంగు విత్తనం. 45వ ప్రశ్న, ఏకకణ ప్రోటీన్లుగా వినియోగింపబడే శిలీంధ్రం? ఆన్సర్, కిటోమియం సెల్యులైటికం. 46వ ప్రశ్న, కిరణజన్య సంయోగ క్రియ నిష్క్రాంతి దశలో ఏర్పడే మాధ్యమిక పదార్థాలను సరైన క్రమంలో అమర్చి జవాబులను గుర్తించండి. ఆన్సర్, 3. 1 ఎఫ్ అంటే రైబోలోజ్ వీస్ ఫాస్ఫేట్, సి గ్లిజరిక్ ఆమ్లం, ఏ గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్, తర్వాత బి ఎరిథ్రోజ్ ఫాస్ఫేట్, ఈ సిడోహెపులోజ్ ఫాస్ఫేట్, డి జైలులోజ్ ఫాస్ఫేట్. సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్, ఏ, సి, డి. ఏ, ఆక్సిన్లు టొమాటోలో అనిషేక ఫలాన్ని ప్రేరేపిస్తాయి. సి సైటోకైనిన్లు అగ్రాధిక్యతను పోగొట్టి పత్ర వార్ధక్యాన్ని ఆలస్యపరిచే హార్మోన్. డి జిబ్బరెలిన్లు కణువు మధ్య గల పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్. 48వ ప్రశ్న, కింది మొక్కలను మరియు శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను జతపరచండి. ఆన్సర్, 2. ఏకు 4 స్టోలాన్, ప్రగేరియా, B5 రన్నర్లు, ఆక్సలిన్, C1 పత్ర కోరకాలు, బిగ్నోనియా, D2 డి పుష్ప కోరకాలు, ఆగేవ్. 49వ ప్రశ్న, ఆమ్ల వర్షాలకు కారణమైన కాలుష్యకాలు? ఆన్సర్, SO2 NO2. 50వ ప్రశ్న, కింద పేర్కొనిన ఆవిష్కరణలను అవి కనుగొనబడిన క్రమంలో పేర్చి సరైన వాక్యాలను
గుర్తించండి. సో మొదటిది బి, ఆడ అనా అనాఫిలిస్ దోమల్లో ప్లాస్మోడియం. సి, పెన్సిలిన్ ఆవిష్కరణ. ఏ, పోలియోకు టీకా. డి, డాలి గొర్రె. 51. సరైన జతను గుర్తించండి. 3 మరియు 4 ఏంటో చూద్దాం. 3, జీర్ణాశయ అల్సర్కు కారణాన్ని కనుగొన్నది మార్షల్ మరియు వారెన్. తర్వాత 4ది కూడా కరెక్ట్. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి వాన్ హెల్మెట్. కాంతి విశ్లేషణకు ఒక నీటి అణువు విశ్లేషణ చెందినప్పుడు ఏర్పడేవి H2 మరియు 1/2 ఆక్సిజన్. 53వ ప్రశ్న. కిరణజన్య సంయోగక్రియలో నిష్కాంతి చర్య కాంతి ఉన్నా లేకున్నా జరుగుతుంది. జతపరచండి. ఆన్సర్ 4. ఏ, రెటినాల్. 4, దృష్టి సంబంధ సమస్యలు. బి, 3, పిల్లోక్వినోన్, ఎముకలకు సంబంధించిన సమస్యలు. సి, 1, టోకోఫెరల్, రక్తం గడ్డ కట్టకపోవడం. డి, 3, కాల్సిఫెరల్, ఎముకలకు సంబంధించిన సమస్యలు. యాభై 6వ ప్రశ్న. కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేయునది ఓటు గాఢత. 57వ ప్రశ్న. అవయ కణ శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు. 2, ఇథనాల్, కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి. 58వ ప్రశ్న. వేరు అడ్డుకోతలో కనబడే కింద పేర్కొన్న కణజాలను అపకేంద్ర క్రమంలో అమర్చి సమాధానాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి 1. 59వ ప్రశ్న. ఏకదళ బీజ కాండంలో నాళిక పుంజల రకం. ఆన్సర్ సంయుక్త సంవృత. సరైన కణజాల సజీవ కణజాలాలు జతను గుర్తించండి. ఆన్సర్ 4, విభాజ్య కణజాలం, స్థూల కోణ కణజాలం. 61వ ప్రశ్న. గర్తాలు గల కణజాలాలు జతను గుర్తించండి. ఆన్సర్ 2, ఏ మరియు డి అట. ప్లాస్మోడెస్మాటాలను కలిగి ఉండే కణజాలం. ఆన్సర్ మృదు కణజాలం, మృదు కణాలు. 63వ ప్రశ్న. సెంట్రోమియర్ ఒక చివరన గల క్రోమోజోమ్ రకం. ఆన్సర్ ఇక్కడ 2 ఉన్నాయి. 1 మరియు 2, టిలోసెంట్రిక్. 2, ఆక్రోసెంట్రిక్. 64వ ప్రశ్న. హైడ్రోలైటిక్ ఎంజైమ్లను కలిగి ఉన్న కణజాలం. ఆన్సర్ 4, లైసోజోమ్లు. 65వ ప్రశ్న. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ 2, బి మరియు సి సరైన వాక్యాలట. ఒకసారి చూద్దాం. బి, ఎస్ఈఆర్ లిపిడ్ల సంశ్లేషణకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. సి, పరిపక్వ వృక్ష కణంలో మధ్య పటలిక కణ కవచం యొక్క వెలుపలి పొర కనిపిస్తుంది. 66వ ప్రశ్న. కణచక్రంలోని అత్యంత దీర్ఘకాలిక దశ. ఆన్సర్ అంతర్దశ. క్షేకరణలో విభజనలో. ఆన్సర్ 3, కేంద్రక విభజన 2 సార్లు, క్రోమోజోముల విభజన 1 సారి జరుగుతుంది. 68వ ప్రశ్న. ఈల్ చేపలు, పీతలు, నత్తలు ఉండే మంచినీటి ఆవరణ వ్యవస్థలో మండలాలు. ఆన్సర్ 2, ప్రొఫండల్ మండలం. 69వ ప్రశ్న. ఈ కింది జీవులను ఆహారపు గొలుసులో సరైన క్రమంలో అమర్చి జవాబు గుర్తించండి. ఆన్సర్ 4. మొదటిది ఈ, గడ్డి. సి, మిడత. ఏ, కప్ప. డి, పాము. బి, గద్ద. 70వ ప్రశ్న. జీవద్రవ్యరాశి పిరమిడ్ తలకిందులుగా గల ఆవరణ వ్యవస్థ. ఆన్సర్
మంచినీటి ఆవరణ వ్యవస్థ. 71 నత్రీకరణ బ్యాక్టీరియాలు. ఆన్సర్ 4 నైట్రైడ్లను నైట్రేట్లుగా మారుస్తాయి. 72 ప్రశ్న హరితగృహ వాయువులు SO2, CO2, CO. అయోడిన్ను దీని నుండి సేకరిస్తాయి. లామినేరియా. 74 లివర్ వోట్స్, హార్న్ వోట్స్ లు. 74 2 బ్రయోఫైట్స్. 75 ప్రశ్న ఆర్కిగోనియాలు లేని ముక్కలు. ఆన్సర్ 1 ద్విదళ బీజాలు. 76 ప్రశ్న జతపరచండి. ఆన్సర్ 2 A3 గింగో వివృత బీజ మొక్క. B5 సెలాజినెల్లా టెరిడోఫైట్ మొక్క. సి స్పాగ్నమ్. 4 బ్రయోఫైట్ మొక్క. D2 ప్యూకస్ థలోఫైటా మొక్క. 77 ప్రశ్న బ్రయోఫైట్ మొక్కలో జీవిత చక్రం. ఆన్సర్ ఏక ద్వయస్థితిక. 78 కింది వర్గీకరణ ప్రమాణాలను చిన్న ప్రమాణం నుండి అతిపెద్ద ప్రమాణ దిశగా అమర్చి సరైన జవాబును గుర్తించండి. BADCGEF. మొదటిది బి జాతి, ఏ ప్రజాతి, జి తరగతి, డి కుటుంబం, సి క్రమం, ఈ విభాగం, ఎఫ్ రాజ్యం. కింది వాటిలో నిజ కేంద్రక జీవి అజోల్లా. 80వ ప్రశ్న అండకోశ పరిక పుష్పాలున్న మొక్క. దోస. 81 ఫలదళం దీనిలో ఉంటుంది. ఆన్సర్ అండకోశం. 82 అరటిలో ఫలం. 1 అనిషేక ఫలం. 83వ ప్రశ్న సాధారణంగా అవృత బీజ మొక్కల్లో పిండకోశం. ఆన్సర్ ఒక కణం నుండి అభివృద్ధి చెందుతుంది. 84 జతపరచండి. A3 క్వినైన్ సింకోనా. B5 పైరిథ్రియాట్స్ క్రైసాంథియా. C4 కోకైన్ పెపావర్. D1 స్కోపాలమైన్ దతూరా. 85వ ప్రశ్న జీర్ణాశయంలోని కైమ్ను పేగులోకి పంపుటకు నియంత్రించున్నది. 3 జఠర సంవరణి. 86వ ప్రశ్న శ్వాసక్రియ రేటును నియంత్రించు మొదటి మెదడు భాగం. ఆన్సర్ మజ్జముఖం. 87వ ప్రశ్న నివృత రక్త ప్రసరణను ప్రదర్శించున్నది. బొద్దింక. కింది వానిని జతపరచుము. A3 భౌమ సకశేరుకాలు మూత్రపిండాలు. B1 అనేలిడా నెఫ్రిడియా. C4 ఇఖైనోడర్మిటా జల ప్రసరణ వ్యవస్థ. D మొలస్కా. 2 మెటా నెఫ్రిడియా. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చి దాని గురించి క్వశ్చన్ అడిగినాడు. పై పటంలో X మరియు Y లను గుర్తించుము. X అభివాహి నాడులు, Y అపనాహి నాడులు. 90వ ప్రశ్న పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన కింది వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ ACD. ఏ శుక్రనాళికలు శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రకణాలను గ్రహించుట. సి ఎపిడిడైమీన్స్లో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండుట. డి శుక్రకణాలు శుక్రవాహిక ద్వారా శుక్రగ్రాహికలోనికి చేరుట. 91వ ప్రశ్న కింది ఏ విటమిన్ లోపం వల్ల అనీమియా ఏర్పడును. 3 ఫైరిడాక్స్
సయానోకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్. 92 కంటి నిర్మాణంకి సంబంధించి ఈ కింది వాటిని జతపరచుము. ఆన్సర్ A4 శుక్లపటలం దృఢస్థరం, B3 కంటిపొర రక్తపటలం, C2 నేత్రపటలం శంకువులు, D1 మాక్యులా పోవియా. 93 ఈ కింది వాటిలో చెవికి సంబంధించిన దాన్ని గుర్తించుము. పిన్న, సెరుమినస్ గ్రంథులు, అస్థి గహనం. 94 జంతు ప్రజననం ప్రయోజనాలకు సంబంధించిన ఈ క్రింది వాక్యమును పరిగణించుము. ఆన్సర్ A, B. A రోగనిరోధకత, B శీఘ్ర పెరుగుదల. 95వ ప్రశ్న ఏకస్థితిక ఫలవంత జీవి. 3 డ్రోన్స్. 96వ ప్రశ్న చర్మంలోని వివిధ స్తరాలను వెలుపలి నుండి లోపలికి సరైన వరుస క్రమంలో అమర్చి దాన్ని ఎంచుకొనుము. ఆన్సర్ D కార్నియా పొర, C గాన్యులర్ పొర, A మల్పిజియాన్ పొర, B అంతఃచర్మం. 97వ ప్రశ్న మంచి రక్తం ప్రవహించు నాడులు. ఆన్సర్ పుపుసశిర, దైహిక చాపం. 98వ ప్రశ్న స్వయం చోదిత నాడీ వ్యవస్థకు సంబంధించిన సరైన జతలను ఎంచుకొనుము. ఆన్సర్ AB. A కనుపాపే పెద్దది కావడం, కనుపాప యథస్థితికి రావడం, B లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించడం, లైంగిక అవయవాల ఉత్తేజాన్ని పెంచడం. 99వ ప్రశ్న కింది వాటిలో మిశ్రమ స్వభావం కలిగిన కపాల నాడులను గుర్తించుము. ఆన్సర్ త్రిధార నాడి, ఆస్య నాడి, జిహ్వాగ్రాసని నాడి. 101 కింది వానిలో శిలీంధ్రం కానిది. 3 స్పైరులినా. కింది వానిని జతపరచుము. A2 కణకేంద్రకం, రాబర్ట్ బ్రౌన్, B3 సంయుక్త సూక్ష్మదర్శిని, జకారస్ జన్బౌ, C1 సూక్ష్మజీవుల ఆవిష్కరణ, లివెన్ హాక్, D ఆస్ట్రేలియా 5 బసిల్లాన్. 103వ ప్రశ్న కింది వాటిలో తప్పు జతను గుర్తించండి. ఆన్సర్ మసూచి టీకా, జోనస్ సాక్. 104 మానవుని శరీరంలో కింది అంతఃస్రవ గ్రంథుల స్థానాలను పైనుండి కిందికి వరుస క్రమంలో అమర్చును. BDCA. 105 జీర్ణనాళం పొడవు మరియు పోషణ విధానమును గల సంబంధం. 1 శాకాహారులలో పొడవుగాను, మాంసాహారులలో పొట్టిగాను ఉండును. కింది వానిలో ఏది సరైనది కాదు. 1 ధనాత్మకత ప్రకృతి ఆవరణ ఒత్తిడి విలుప్తమునకు దారితీయును. కింది వాటిలో జతపరచండి. 109వ ప్రశ్న శ్వాస వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని కింది వానిలో సరికాని దానిని ఎంచుకొనుము. హరిత్ర గ్రంథి, అనేలిడా. స్వరపేటికకు సంబంధించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ A, C, D. 111వ ప్రశ్న జాతీయ పార్కులకు సంబంధించి సరికానిది. 3 ఈ ప్రదేశంలో పశువులు గడ్డి మేయడాన్ని నిషేధిస్తారు. క్రింది వారిని జతపరచండి. ఆన్సర్ A4, B3, C2, D1. 113 ఆవరణ వ్యవస్థకు సంబంధించి సరికాని అంశాన్ని ఎంచుకొనుము. ఆన్సర్ 1 ఆవరణ వ్యవస్థ అను పదమును ప్రతిపాదించినది ఓడం. 129వ ప్రశ్న జీవశాస్త్ర లక్షణాల్లో ఒకటి కానిది. ఆన్సర్ 4
జీవశాస్త్ర వాస్తవికతలన్నీ మార్పుకు వీలు కానిది. 130 జీవశాస్త్ర ప్రక్రియ కానిది. 3 పురాతన గ్రంథాల్లోని విషయాలను యథాతథంగా విశ్వసించడం. 131 ప్రశ్న, ఒక విద్యార్థి ఒక పూల తోటలోని వివిధ రకాల పువ్వులను వాటి రంగులను చూసి ఆనంద పరవశుడైనాడు. ఇది ఏ విలువకు సంబంధించినది? ఆన్సర్ 2 సౌందర్యాత్మక విలువ. 132 విద్యా లక్షణాలలో ఒకటి కానిది. ఆన్సర్ 1 విద్యార్థులు ఉపాధ్యాయుని సహాయంతో మాత్రమే సాధించగలిగేవిగా ఉండాలి. 133 ఇది లక్ష్యాల ప్రయోజనాలలో ఒకటి కానిది. ఆన్సర్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 134 జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ఈ లక్ష్యాలను సరళత నుండి సంక్లిష్టత క్రమంలో అమర్చి సరైన జవాబులను గుర్తించండి. ఆన్సర్ A, B, E, F, D, C. ఇది జీవశాస్త్రానికి సంబంధించిన శాఖ కాదు. ఏంటిదంటే అది ఆన్సర్ 4 భౌతిక శాస్త్రం. 136 స్పష్టీకరణల లక్ష్యాలలో ఒకటి కానిది. ఆన్సర్ 3 మార్కులు సాధించడానికి ఉపయోగపడేదిగా ఉండాలి. 137 ఇవ్వబడిన దత్తాంశాల ఆధారంగా పరికల్పనను రూపొందించడం ఈ లక్ష్యానికి సంబంధించింది. ఆన్సర్ 2 వినియోగం. వైద్యశాస్త్ర పితామహునిగా పేరొందనేది. ఆన్సర్ 4 హిపోక్రటీస్. 139 బోధన అనంతర స్వీయ మూల్యాంకనంకు సంబంధించిన అంశం. ఆన్సర్ 1 విద్యార్థులను నిశ్శబ్దంగా ఉంచానా. 140 ఉపన్యాస పద్ధతికి సంబంధించిన అనుచిత వాక్య. ఆన్సర్ 3 అనుభవపూర్వక జ్ఞాన సముపార్జనకు అత్యంత అనువైనది. జతపరచండి. A3 వైద్యశాస్త్రం చరకుడు. B5 ఖగోళ శాస్త్రం గెలీలియో. C4 గణిత శాస్త్రం ఆర్యభట్ట. D1 రసాయన శాస్త్రం నాగార్జునుడు. ప్రదర్శన పద్ధతికి సంబంధించి అవాస్తవమైన వాక్య. 1 ఆన్సర్ ప్రయోగాన్ని ఎత్తైన బల్లపై బాగా వెలుతురు పడేటట్టు అమర్చాలి. 143 ప్రశ్న అన్వేషణ పద్ధతి యొక్క లక్షణాల్లో ఒకటి కానిది. ఆన్సర్ 4 ఈ పద్ధతి విద్యార్థుల సాధనకు మూల్యాంకనం చేయడం సులభం. 144 ప్రశ్న వైజ్ఞానిక పద్ధతిలో సోపానాలను సరైన క్రమంలో అమర్చి జవాబును గుర్తించండి. ఆన్సర్ BADCEF. 145 ప్రశ్న ప్రకల్పన పద్ధతికి సంబంధించి అవాస్తవమైన వాక్యం. ఆన్సర్ 1 ఆచరణ ద్వారా విద్యార్థుల అభ్యసనం జరుగుతుంది. 146 ఆగమనం పద్ధతిలో జరిగేది. ఆన్సర్ 1 ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలను తెలుసుకోవడం. 147 వార్షిక ప్రణాళిక రూపొందించడంలో పరిగణించవలసిన అంశం కానిది ఏది? ఆన్సర్ 2 ఈ సంవత్సరంలో గల మొత్తం రోజుల సంఖ్య. 148 ఇది పాఠ్య పథక ప్రయోజనాల్లో ఒకటి కాదు. ఆన్సర్ 4 పాఠ్య పథక రూపకల్పనకు తక్కువ సమయంలో వేగంగా తయారు చేయవచ్చు. 149 బోధనోపకరణాల లక్షణాలను సంబంధించి అనుచితమైన వాక్య. ఆన్సర్ 3 ఇవి విద్యార్థుల హస్త నైపుణ్యాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది. 150 ప్రశ్న సరైన జతను గుర్తించండి. దృశ్యోపకరణములు మరియు ఇంకొకటేమో B శ్రవ్యోపకరణములు. 151 ప్రశ్న ఒక విషయాన్ని తీసుకొని కింది తరగతిలో సూక్ష్మంగా ఆ పై తరగతిలో అదే విషయానికి సంబంధించి మరికొన్ని ఆ పై సంవత్సరం మరిన్ని విషయాలు బోధించే విధంగా రూపొందించే విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం. ఆన్సర్ 2 ఏక కేంద్రక పద్ధతి. 152 ప్రశ్న ప్రయోగశాలలో నిర్వహించాల్సిన రిజిస్టర్. ఆన్సర్ 3 ఆక్సేషన్ రిజిస్టర్.
153వ ప్రశ్న, ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినంను ఈ రోజున జరుపుకుంటాం. ఆన్సర్ సెప్టెంబర్ 16. 154, ఇది సైన్స్ క్లబ్ నిర్వహించే కృత్యాల్లో ఒకటి. 4, క్లబ్ కార్యక్రమాలకు కోసం చందాలు సేకరించడం. 125వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనల నిర్వహణలో పాటించాల్సిన సోపానాలను సక్రమంగా అమర్చి జవాబును గుర్తించండి. ఆన్సర్ 2, బి, ఏ, డి, ఈ, సి. 156వ ప్రశ్న, ఇది ఉత్తమ నికష లక్షణాల్లో ఒకటి కాదు. ఆన్సర్ 2, సృజనాత్మకత. జతపరచడం. ఆన్సర్ వచ్చేసి 4, A5, B1, C2, D3. 158వ ప్రశ్న, రెడ్ రిబ్బన్ క్లబ్ దీనికి సంబంధించింది. రెడ్ రిబ్బన్ క్లబ్ దేనికి సంబంధించింది? 3, ఎయిడ్స్కు సంబంధించి అవగాహన కల్పించేది. 159వ ప్రశ్న, సూక్ష్మ జీవుల అధ్యయనంలో జీవశాస్త్రానికి ఈ విజ్ఞాన శాస్త్రానికి మధ్య సహసంబంధం ఉంటుంది. ఆన్సర్ 3, గణిత శాస్త్రం. చివరి ప్రశ్న 160, బోధన అభ్యాసన జరుగుతున్నప్పుడు చేసేది. నిర్మాణాత్మక మూల్యాంకనం. పేపర్ యొక్క ప్రింటింగ్ సరిగా కనబడే కారణంగా అక్కడక్కడ వాటిని రీడ్ చేయడంలో నేను ఇబ్బంది పడ్డాను. ఆ విషయాన్ని మీరు కూడా గ్రహించినారు. సో ఇది గతంలో 2018వ సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్నలు. సో ఇందులో మనం జీకేని కవర్ చేశాము, పర్స్పెక్టివ్ కవర్ అయింది, అదేవిధంగా బయాలజీ కంటెంట్లో కూడా ఏ విధంగా అడుగుతున్నారో తెలుసుకున్నారు. కాబట్టి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి యొక్క పేపర్ తోటి మరి ఒక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.